మిత్రులారా నమస్కారం అండి. మనము ఈరోజు మాట్లాడుకోబోయే సబ్జెక్టు శుక్రరాశులు 2025. సో 2025లో మార్చిలో శని మారుతున్నారు. తర్వాత ఒక నెల గ్యాప్తో రాహుకేతువులు అలాగే గురువు కూడా మారుతున్నారు. సో నెలకొక్కరు మారుతున్నట్టు. అయితే మనము దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే ఈ గ్రహాలు శుక్రరాశులకు అనుకూలంగా ఉన్నాయండి. శుక్రరాశులు ఏంటి? వృషభము, తుల. వృషభంకి లాభంలోకి శని రావడం, అలాగే దశమంలోకి రాహు రావడం, అలాగే ధనస్థానంలోకి గురువు రావడం ఎంతో యోగంగా ఉంటుంది శుక్రరాశులకి. అలాగే మరో శుక్రగ్రహాధిపత్యంలో ఉన్న రాశి వచ్చేసి తులారాశి. వీటికి 6లో శని, 11లోకి కేతువు అంటే సింహంలోకి, 9లోకి గురువు అంటే మిథునంలోకి. సో వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో మిగిలిన వాళ్ళకి అంత యోగంగా లేకపోయినప్పటికీ కూడా ఈ క్షత్రియ రాశులైనటువంటి మేషము, సింహము, తర్వాత ధనుస్సులో ఉన్నటువంటి శుక్ర నక్షత్రాల వాళ్ళకి, శుక్ర నక్షత్రం అంటే మేషంలో భరణి, సింహంలో పుబ్బ, అలాగే ధనుస్సులో పూర్వాషాఢ. ఓకే, వీళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ నక్షత్రాలు శుక్రుని ఆధిపత్యంలోకి ఉంటాయి కాబట్టి. సో శుక్ర రాశులకి, శుక్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి, ఆ రాశులకి సహజంగా ఆ రాశులకు అంత బాగాలేదు కదా, అయినప్పటికీ ఈ నక్షత్రం వాళ్ళకి, శుక్ర నక్షత్రాల వాళ్ళకి మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలు శుక్రుడికి అనుకూలిస్తున్నాయి. ఈ సంవత్సరము పరోక్షంగా గ్రహాలన్నీ శుక్రుడికి అనుకూలిస్తున్నాయి కాబట్టి, అంటే శుక్రుడు ఆధిపత్యంలో రాశులకి అనుకూలించడం ద్వారా పరోక్షంగా శుక్రుడికి అనుకూలిస్తున్నాయి కాబట్టి ఆ శుక్రుడు ఆధిపత్యం వహించే నక్షత్రాల వాళ్ళకు కూడా మినహాయింపు ఉండి వాళ్ళకు కూడా బాగుంటుంది. మిగతా నక్షత్రాల వాళ్ళ, మిగతా రాశుల వాళ్ళకి కాకుండా శుక్ర నక్షత్రాల వాళ్ళకి, ఏ రాశిలో ఉన్నా సరే వాళ్ళకు కూడా బాగుంటుంది. మాకు బాగాలేదు, ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి మేషంలో ఉన్నాము, మాకు ఏలినాడు శని ప్రారంభమైంది, సింహంలో ఉన్నాము, మాకు అష్టమ శని ప్రారంభమైంది, ధనుసులో ఉన్నాము, అర్ధాష్టమ శని ప్రారంభమైంది అని బాధపడే వాళ్ళల్లో ఒక సంతోషించవలసింది ఏంటంటే అందులో శుక్ర నక్షత్రాల వాళ్ళకి బాగుంటుందండి. స్వస్తి.